హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్ అదేవిధంగా ఉదయం 7-8 గంటల మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సి వచ్చేసరికి కోడి నెమిలి డాగాని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో, అదే ఇక్కడ తగ్గసరికి కోడి డాగా, మిరపండు డాగా, కోడి ఎర్ర నెమిలి, కోడి ఎర్ర కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇక్కడ పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, కాకిడాగ పర్ల, కాకిడాగ, తెల్ల కాకి అని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా 7-8 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి తెల్ల నెమిలిని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే ఇక్కడ తగ్గసరంగా సరికి నేవుల పెంగళ, నేవుల బ్రాసు, పశ్చిమ చేతు, నేవుల కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇక్కడ పైన లాసింగ్ కలర్స్ సరికి కోడిడాగ, కాకి, కోడిపోల, తెల్ల మేళ అని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-10:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి కాకిడాగ పర్లాంగి ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే కూడా దగ్గరికి గట్టి కాకిడాగ, 9 వన్న కాకిడాగ, పసింకాకి, నల్లగడ్డ రసంగి అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్సరికి కోడిడాగ, కోడి రసంగి, తెల్ల నెమిలి, పాల బ్రాసులు అనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి పశ్చిమించి కోడి కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే కూడా తగ్గసరి రంగు వచ్చేసరికి కోడి నలుపు గల నెమిలి అంటే లోపల తెలుపు కూసేసుకున్న నలుపు గల నెమిలి అనమాట. తెల్ల సేతువ, కోడి పచ్చకాకి, కోడి నలుపు గల మైలాలని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి ఎరిపించిన డాగలో, గట్టి పండు డాగలో, గట్టి కాకి నెమిలి, నల్ల సవలాలని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల కాకినెమిలి ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే కూడా తగ్గసరికి నల్ల కాకి, కాకినెమిలి, నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రాస్ అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పొల, తెల్ల కోడి అని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 12-1 గంట మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి కోడి డాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే కూడా తగ్గసరికి కోడి ఎర్ర కక్కెర, గరుడు మేళ, ఎర్రపోల, కోడి మిరపొని డాగ్ అని కూడా వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా లాసింగ్ కలిసేసరికి గట్టి కూసి నేవుల పెంగల బ్రాసు, పెసర పసింగల కక్కెర, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పెసర పసుపు నెమిలి కక్కెర ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే కూడా తగ్గసరికి వచ్చరికి తెల్ల నెమిలి, పాల బ్రాసు, నెమిలి డాగ, నెమిలి పెంగళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలిసేసరికి గౌడి కోడి ఎర్రడాగ, గౌడు కోడి ఎర్రమేళ, గౌడు కోడి మిరపండు డాగ, గౌడు గరుడు మేళ, పచ్చకాక అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కాకిడాగా ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే కూడా తగ్గసరంలో సరికి నల్ల కాకిడాగా, పసింకాకి, పసుపు పచ్చకాకి, ఎర్రకాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి ఎర్రడాగా, కోడి ఎర్రమేళ, కోడి మిరపండు డాగా, గరుడు మేళ, గిరివాళ్ళని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఒక టైం మనం చూడవచ్చు. అదేవిధంగా 4-5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి నెమిలి పెంగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే కూడా తగ్గసరికి కోడి కాకి నెమిలి, కోడి నెమిలి మేళ, కోడి నెమిలి బ్రాసు, కోడి కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలిసేసరికి ఎర్రడాగ, కాకిడాగ, ఎర్రమేళ, మిరపండు డాగలు అనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 4-5 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల 9 కాకని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే కూడా తగిలిసిన సరికి పసింగ్ కాకి నెమిలి, పసిమి నల్లకట్ట బ్రాసు, పసింగల నెమిలి మేళ, పసిమి నెమిలి డాగలు అనేవి కూడా చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ సరికి నల్ల కాకి, నల్ల పోల, కోడి నల్ల మేళ, కోడి ఎర్ర పోల అనేవి లాస్ అయితే చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ అయితే ఇంతవరకేనండి. సో, వంతులు జరుగుతున్నాయి, బొర్రలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రం సో, కావున